ప్రైజ్ ది లార్డ్. నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్యను నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. కీర్తనలు 147:13. నీ హృదయ ద్వారమునకు దేవుడు కాపుదల పెట్టునుగాక. హృదయ ఆలోచనలు వీటికి దేవుడు గడి పెట్టమంటున్నాడు. ప్రార్థన చేయండి, గడియలను దేవుడు బలపరచునుగాక. మీకు రావాల్సిన ఆదాయం విషయంలో, మీరు కష్టపడే విషయంలో, మీ వ్యాపారంలో, మీ ఉద్యోగంలో, మీ యొక్క అనుదిన ధైర్య దిన జీవితంలో, డే టు డే లైఫ్లో ఏమేం చేస్తున్నావో అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని బలపరచాలని ప్రార్థన చేయండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. ఆమేన్. అంతేకాకుండా మీ మధ్యన మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించునుగాక. ఎక్కడో కాదు, మీ మధ్యలో ఉన్నప్పుడే దేవుడు మిమ్మల్ని మీ పిల్లలను ఆశీర్వదించాలి. ఏమని ఆశీర్వదించమంటారు? మీ పిల్లల్ని డబ్బుతో దీవించమంటారా, లేకపోతే ఆస్తిపాస్తులు ఇమ్మంటారా? నేనైతే నా బిడ్డలకు జ్ఞానం ఇమ్మని అడుగుతాను. దైవ జ్ఞానం ఉంటే వాళ్ళే పైకొస్తారు, వాళ్ళే అన్ని విషయాల్లో జ్ఞానులుగా ముందుకు వెళ్తారు. కాబట్టి వాళ్ళకి జ్ఞానం ఇమ్మని ప్రార్థన చేయండి. ఎప్పటికప్పుడు దేవుని వైపు చూస్తూ మనం ముందుకెళ్ళాలి. మన పిల్లలందరూ కూడా గొప్పవాళ్ళు అవ్వాలంటే దేవుడు తన జ్ఞానంతో దేవుడు నింపునుగాక. ఆమేన్. పిల్లలు లేనివారు ఉండొచ్చు, గర్భఫలం కావాలని ఆశిస్తూ ఉండొచ్చు. ప్రభు నీకు దయచేయునుగాక. వాక్యం సెలవిస్తుంది, కీర్తనలు 113:9. ఆయన సంతులేని దానిని ఇల్లాలుగాను, కుమార్ల సంతోషం గల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి. నువ్వు ఏకాంతురాలుగా ఉండొచ్చు, ఏకాంగుడుగా ఉండొచ్చు. దేవుడు నిన్ను దీవించి ఒక కుటుంబస్తునిగా చేయునుగాక. ఆమేన్. అలాగే దేవుడిచ్చిన మీ పిల్లలను కూడా ఆశీర్వదిస్తాడని నమ్మండి. దేవుడు డోరు మూస్తే దాన్ని ఎవరూ తెరవలేరు, ఆయన తెరిస్తే దాన్ని ఎవరూ మూయలేరు అని వాక్యంలో ఉంది. ఆయన వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే దేవుడని ఈ కీర్తన పాడుకుందాం. నీ కొరకు ప్రభు ద్వారము తెరచునుగాక. నీవు తెరచిన ద్వారమును ఎవరు మూయగలరు? నీవు మూసిన ద్వారమును ఎవరు తీయగలరు? నీవు తెరచిన ద్వారమును ఎవరు మూయగలరు? నీవు మూసిన ద్వారమును ఎవరు తీయగలరు? నూతన ద్వారం నాకై తెరచిన, నూతన సృష్టిగా నన్ను మార్చిన దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.